రాత్రికి రాత్రే మాయమైపోయిన రాజస్థాన్లోని ఒక ఊరు. వెల్కమ్ బ్యాక్ టు డే 10 ఆఫ్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ 30 డేస్. రాజస్థాన్లోని కుల్దారా విలేజ్ స్టోరీ ఇది. 1291లో ఈ కుల్దారా విలేజ్ ను పాలివర్ బ్రాహ్మిన్స్ స్థాపించారు. వీళ్ళు ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ లో హైలీ స్కిల్డ్ పర్సన్స్. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ చాలా ప్రాస్పరస్ గా బ్రతికారు. కానీ అదే టైంలో జైసల్మేర్ దివాన్ సలాం సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సలాం సింగ్ కన్ను గ్రామంలోని ఒక అమ్మాయిపై పడింది. ఆ అమ్మాయిని తనకు అప్పగించమని డిమాండ్ చేశాడు. గౌరవానికి మించి ఏది ముఖ్యం కాదనుకున్న గ్రామస్తులు దివాన్ కి లొంగకుండా రాత్రికి రాత్రే ఎవ్వరికి చెప్పకుండా ఉన్న ఆస్తులన్నీ అక్కడే వదిలేసి అందరూ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆ బ్రాహ్మిన్స్ కుల్దారాకి ఒక శాపం పెట్టారు. ఈ విలేజ్ లో ఇకపై ఎవ్వరూ స్థిరపడరు అని. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ శాపం ఇప్పటికీ పనిచేస్తుంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గ్రామంలో ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ సెటిల్ అవ్వలేకపోయారు. అందుకే కుల్దారాని ఇప్పుడు ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఒకటిగా పిలుస్తున్నారు. ఈ మిస్టరీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.